హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే వంటకం కోడిగుడ్డు మసాలా కూర, ఎగ్ మసాలా కర్రీ. దానికి కావలసిన పదార్థాల్లో ముందుగా కోడిగుడ్లు, వీటిని ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఉడికించిన కోడిగుడ్లు, అలాగే టమాటోలు, ఉల్లిపాయలు, కొబ్బరి, సారెపప్పు అంటే మెలన్ సీడ్స్, జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ముద్ద. ఇది మీట్ మసాలా పౌడర్. ఇది ఆల్రెడీ నేను చేస్తున్నాను ఈ వీడియో. అలాగే కాసింత గరం మసాలా అంటే ఒక అర స్పూన్ ధనియాలు, చిన్న దాల్చిన చెక్క, జీలకర్ర, యాలకులు, లవంగాలు, అలాగే పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారము, పచ్చిమిర్చి, తాలింపుకు ఆవాలు, జీలకర్ర మరియు ఆయిల్ 2 పెద్ద చెంచాలు. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే కోడిగుడ్డు మసాలా కూర చేయబోతున్నాను. ముందుగా తయారు చేసుకునే విధానంలో ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అందులో కాసింత పసుపు వేయాలి. పసుపు వేసినాక ఈ ఉడికించిన గుడ్లను ఘాట్లు పెట్టి అందులో వేసి ఫ్రై చేయాలి. ఈ తెల్లగా ఉన్న ఈ పొరంతా బ్రౌన్ కలర్లోకి మారేటంతగా వీటిని వేగనివ్వాలి. ఈ విధంగా గుడ్డుకు అన్ని వైపులా బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా ఇలా ఫ్రై చేయాలి. ఈ విధంగా గుడ్లను ఇలా వేయించుకున్నాక ఇప్పుడు అదే ఆయిల్లో గరం మసాలా వేసుకోవాలి. అంటే ధనియాలు, యాలకులు, లవంగాలు మరియు దాల్చిన చెక్క, దాంతోపాటుగానే కొబ్బరి, సారపప్పు మరియు జీడిపప్పు, వీటిని కూడా వేసి కాసేపు వేగనివ్వాలి. ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వాటితో పాటుగానే పచ్చి కొబ్బరి, జీడిపప్పు, సారపప్పు వీటిని కూడా వేయించుకున్నాక ఇప్పుడు అందులో టమాటాలు, ఉల్లిపాయలు కూడా వేసుకొని వాటిని కూడా కాసింత కలర్ మారేటంత వరకు వేగనివ్వాలి. ఈ విధంగా టమాటో, ఉల్లిపాయ కూడా వేసుకొని అవి కాస్త వేగుతున్నప్పుడే కాసింత కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా కాస్త వేగనివ్వాలి. ఈ విధంగా టమాటో, ఉల్లిపాయ కాస్త మెత్తబడేటంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి దీనితో మెత్తని పేస్ట్లా తయారు చేయాలి. ఈ విధంగా అంతా గ్రైండ్ చేసుకున్నాక మసాలా ముద్ద సిద్ధమైనాక ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకోవాలి. ఈ విధంగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కాస్త వేడెక్కినాక ముందుగా పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కాస్త చిటపటలాడినాక అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. ఈ విధంగా పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించుకున్నాక ఇప్పుడు కాసిన్ని కరివేపాకు వేసుకోవాలి. ఇవి కూడా వేగినాక ఇప్పుడు మనం తయారు చేసినటువంటి మసాలా ముద్దను వేయాలి. ఈ విధంగా మసాలా ముద్దను కూడా వేసినాక దీన్ని బాగా వేగనివ్వాలి. అంటే ఆల్రెడీ ఇది మనం వేయించినవే కనుక ఎక్కువ టైం తీసుకోదు. ఈ విధంగా మసాలా ముద్ద వేగుతున్నప్పుడే దీనికి రుచికి సరిపడా ఉప్పు, కారము, అలాగే పసుపు వేసుకొని అంతా మళ్ళీ ఆయిల్ పైకి తేలేటంత వరకు ఈ మసాలాను బాగా వేగనివ్వాలి. ఈ విధంగా మసాలా అంటే గరం మసాలా మరియు కొబ్బరి, సారపప్పు, జీడిపప్పు, ఉల్లిపాయ, టమాటో ఈ ముద్దంతా వేసి దీన్ని మంచిగా వేయించినాక అంటే ఈ విధంగా వేగితే సరిపడుతుంది. ఇప్పుడు ఇందులో మనం గ్రేవీకి సరిపడినంత నీళ్లు పోసుకోవాలి. మనకి కూరలో ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నామో అంత నీళ్లు వేసుకోవాలి. ఈ విధంగా గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకున్నాక ఇప్పుడు గరం మసాలా అంటే మీట్ మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఉడికించాలి. ఇప్పుడు ఒక 4 నిమిషాల పాటు సన్నని మంట పైన మన గ్రేవీని ఉడికించినాక ఈ విధంగా పైకి కాస్త ఆయిల్ తేలుతున్నట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు మసాలా అంతా బాగా ఉడికినట్టుగానే ఇప్పుడు ఇందులో మనము వేయించి ఉంచినటువంటి గుడ్లను వేసుకోవాలి. వేసి ఒక 2 నిమిషాల పాటు గుడ్లను కూడా ఈ మసాలాను పీల్చుకునేటట్టుగా ఒక 2 నిమిషాల పాటు సన్నని మంట పైన ఉడికించాలి.
ఈ విధంగా గ్రేవీలో వేయించిన గుడ్లు కూడా వేసినాక ఒక 2 నిమిషాల పాటు మగ్గిస్తే ఎంతో రుచికరంగా ఉండే కోడిగుడ్డు మసాలా కర్రీ రెడీ అయింది. ఎగ్ మసాలా కర్రీ. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. చివరగా కాసింత సన్నగా తరిగినటువంటి కొత్తిమీర, కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే కోడిగుడ్డు మసాలా కర్రీ సిద్ధమైంది. నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీ సలహాలు, సూచనలు పంపగలరు. ధన్యవాదములు. నమస్తే.